అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో ముందుకు అయితే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. విరాట్ కోహ్లీ తవ్విన గోతిలో విరాట్ కోహ్లీనే పడ్డట్టు అయితే అయింది. విరాట్ కోహ్లీనే అడ్వైస్ అయితే ఇచ్చాడంట ప్రిన్స్ యాదవ్కి, ఇలా ఇలా బాల్ వెయ్యి, ఇలా బాల్ వెయ్యి అని. దానే కంటిన్యూ అయితే చేశాడు. దానే అంటే విరాట్ కోహ్లీ ఇచ్చిండే అడ్వైస్నే ప్రిన్స్ యాదవ్ అయితే ఎగ్జిక్యూట్ అయితే చేశాడు. ఫైనల్గా విరాట్ కోహ్లీని అవుట్ అయితే చేశాడు. అది మామూలు అవుటా బ్రో? అసలు ఈ లక్నో సూపర్ జైంట్స్ యంగ్స్టర్ బాల్ వేసింటే వికెట్స్, అసలు విరాట్ కోహ్లీ ప్యాడ్స్ తర్వాత బ్యాట్ మధ్య బాల్ దూరు వికెట్లు అయితే ఎగిరిపోయాయి, స్టంప్స్ అయితే ఎగిరిపోయాయి. మ్యాచ్ చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ అయితే షాక్ లాగా అయితే వెళ్ళిపోయారు. ఏంటి బ్రో ఇలా అవుట్ అయిపోయాడు విరాట్ కోహ్లీ? డక్ అవుట్ అయింది ఇక్కడ మ్యాటర్ కాదు, అక్కడ స్టంప్స్ అయితే ఎగిరి అవతల పట్టాయి కదా. ఏంటి బ్రో ఇలా అవుట్ అయిపోయాడు విరాట్ కోహ్లీని? చాలా అంటే చాలా షాక్ లాగా అయితే వెళ్ళిపోయారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్. అంటే ఈ మ్యాచ్ తర్వాత ఈ లక్నో సూపర్ జైంట్స్ యంగ్స్టర్ ప్రిన్స్ యాదవ్ అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఈ సలహా, ఈ అడ్వైజ్ ఇచ్చింది విరాట్ కోహ్లీనే. విరాట్ కోహ్లీ అడ్వైజ్ నుంచినే విరాట్ కోహ్లీని అయితే అవుట్ అయితే చేశాను. అంటే విరాట్ కోహ్లీని అంటే ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ లాస్ట్ మ్యాచ్ అయ్యే టైంలో ఈ ప్రిన్స్ యాదవ్ విరాట్ కోహ్లీని అయితే అడ్వైజ్ అయితే అడిగాడంట. ఆ టైంలో విరాట్ కోహ్లీ అయితే చెప్పాడు, ఒక బాల్ అంటే స్వింగ్ అవుతున్నప్పుడు, ఒక లెంత్ మీద బాల్ వేసినప్పుడు, బాల్ అయితే స్వింగ్ అయినప్పుడు అదే లెంత్ని కంటిన్యూ చెయ్యి, మార్చకు, ఆ లెంత్ని మార్చొద్దు అని అయితే చెప్పాడంట. ఫస్ట్ బాల్ అయితే విరాట్ కోహ్లీకి బాల్ అయితే వేశాడు, ఒక లెంత్లో ఆ బాల్ అయితే స్వింగ్ అయితే అయింది. నెక్స్ట్ అదే లెంత్లో బాల్ అయితే వేశాడు, ఎగిరి అవతల పడ్డాయి స్టంప్స్. విరాట్ కోహ్లీ ఇచ్చింది అడ్వైజ్ నుంచేనే విరాట్ కోహ్లీని అవుట్ చేశాను అని ప్రిన్స్ యాదవ్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఒకవేళ విరాట్ కోహ్లీని డేంజర్గా అవుట్ చేశాను కాబట్టి మళ్ళీ ఏమన్నా నా మీద కోపంతో నన్ను ఏమన్నా కుమ్ముతాడా విరాట్ కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్లో, విరాట్ కోహ్లీని కూల్ చేద్దాము అని ఏమన్నా ఈ స్టేట్మెంట్ ఇచ్చాడా అని కొంతమందికి అయితే డౌట్ అయితే రావచ్చు. అంటే ఇప్పుడు చూడండి, 9 ఇయర్స్లో అంటే టార్గెట్ని చేసేటప్పుడు 9 ఇయర్స్లో విరాట్ కోహ్లీ ఇలా డక్అవుట్ అయితే అవ్వలేదు, కానీ ఇంత డేంజర్గా అవును కదా. ఫస్ట్ టైం 9 ఇయర్స్లో అయితే ఇలా డక్అవుట్ అయితే అయ్యాడు. దీని గురించి మీరేం కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ వేస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.